హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు మనం సింపుల్ వంట ఏం చేసుకుంటున్నామో చూద్దాం పదండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ రెసిపీ చూడొచ్చండి. మీకు నచ్చిందంటే లైక్ చేయటం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇది చాలా హెల్తీ రెసిపీస్, సింపుల్ రెసిపీసే చేస్తుంటాను నేను. ఆరోగ్యాన్ని మేలు చేస్తాయి అనుకున్నప్పుడు నేర్చుకోవాలి, చేయాలి. మన పిల్లల ఆరోగ్యం, పెద్దల ఆరోగ్యం చక్కగా చూసుకోవాలి. ఇక చూద్దాం పదండి ఏం చేశాను ఈరోజు. వీటి పేరు పేనీలు అంటారండి. ఇప్పుడు మీరు చూసేది పేనీలు, మిల్క్ పేనీలు అండి, షుగర్ తోటి. ఇది ఎంత ఈజీగానే చేసేది చూద్దాం చూపదండి. 2 నిమిషాలు టైం ఉంటే చాలండి, ఎంత చక్కగా చేసేసుకోవచ్చు. మీరు చెయ్యాలంటే ఎలా చేసానో ఇదేంటో చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవద్దు. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్, నా స్కూల్లో జరిగే వింతలు, విశేషాలు, నేను కొనుక్కున్న వస్తువులన్నీ చూపిస్తూ ఉంటా. అవన్నీ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ ఈజీగా పేనీలు స్వీట్ ఎలా చేశానో చూద్దాం పదండి ఫ్రెండ్స్. వీటిని పేనీలు అంటారు. ఇవి చుట్టగా వస్తాయండి. ఇవి స్వీట్స్ షాపుల్లో తయారు చేసే దగ్గర దొరుకుతూ ఉంటాయి. మనం ఈ పేనీలతో ఈజీగా పాయసం 2-3 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాం. దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు, ఒక పేనీలు 1 కప్పు తీసుకుంటే 2 కప్పుల పాలు తీసుకుంటాం. జనరల్గా మనం సేమియాతోటి పాయసాలు చేసుకోవటం తెలుసు, అది కొంచెం టైం పట్టింది. ఈ పేనీలు అయితే టేస్టీగా ఉంటాయి, ఈజీగా పిల్లలకు కూడా చక్కగా ఈజీగా అయిపోతాయండి. అయితే ఇవి కొంచెం మైదాతో చేస్తారనుకుంటాను, అంత ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ నెయ్యితో చేస్తారండి, కొంతమంది డాల్డాతో చేస్తారు. మనకు ఎక్కువ భాగం నెయ్యితో చేసి తెచ్చుకొని తింటేనే ఆరోగ్యానికి మేలు కాబట్టి నేను ఎక్కువ భాగం నెయ్యివే ఉపయోగిస్తాను. నెయ్యితో చేసినవి స్వీట్స్ షాపుల్లో దొరుకుతాయి అనుకుంటానండి. పెద్ద సిటీస్లో అయితే మనకి ఈజీగా దొరుకుతాయి. హైదరాబాద్ లాంటి సిటీస్లో, మాకు చిన్న టౌన్స్లో కాస్త తక్కువ, కానీ మనం ట్రై చేస్తే దొరుకుతాయని అనుకుంటున్నా. ఇవి పేనీలు అని అడగండి. స్వీట్లెస్ ఏమి ఉండదు దీనిలో. చూడటానికి పీచు మిఠాయి లాగా ఉంది కదండి. దీంతో మనం వెరైటీ చేసుకుందాం. ఎంత సింపుల్ అంటే 2 నిమిషాలండి. దానికి కొంచెం చక్కెర తీసుకున్నాను, 2 కప్పుల పాలు తీసుకుంటున్నా. దీన్ని ఈజీగా చక్కెరతోటి ఎలా పేనీలు చేసుకోవచ్చు స్వీట్గా చూద్దాంగా. పాలని పొయ్యి మీద పెట్టి కాచేస్తున్నానండి. బాగా తెల్లు వచ్చేసినాయి. ఇప్పుడు మనం దీనిలో చక్కెర వేసేసుకుంటున్నాను. నేను 2-3 స్పూన్లు. దీన్ని బాగా కలిపేసుకోవాలి. చక్కగా చక్కెర కరిగేదాకా కరిగించేసేయండి. ఆల్రెడీ చిక్కటి పాలండి, అందువల్ల ఇంకొంచెం ఎక్కువసేపు మరిగినంటే చిక్కన వచ్చేస్తాయి. నేను ఇంతకుముందు బెల్లంతో కూడా పాయసంలాగా చేశానండి ఈ పేనీలతోటి. అది కూడా చూడండి. బెల్లం ఇష్టం లేదు బెల్లం తింటాం ఎందుకు అనుకున్న వాళ్ళు చక్కెర ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడు కప్పులో చక్కగా ఇలా వేసేసుకొని చక్కెర బాగా కరిగించేసేసి, ఇదంతా బాగా కరిగింది. పాలు స్టవ్ ఆపేసేసాను. ఈ చక్కగా ఇప్పుడు మనం ఈ పేనీలన్నీ కూడా దీనిలో చక్కగా ఒక బౌల్లో పెట్టేసుకోండి. మనం సర్వింగ్ బౌల్లోనే వేసేసుకోవచ్చండి. ఇదంతా వేసేసి చక్కగా దీనిలో మనం కాచిన పాలు తీసుకొచ్చి దీనిలో చక్కగా పైన పోసేయటమే. అసలు 2 నిమిషాల్లోనే చూడండి చెప్పబడిపోతున్నాయి అడుక్కి. చక్కగా పిల్లలకి అడిగిన వెంటనే పాయసం లాగిచ్చేసేయచ్చండి. ఇంకా దీనికి జీడిపప్పులు, బాదం పప్పులు అనేవి మన ఇష్టం అండి. అవి వేసుకోదలుచుకుంటే పైన వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను బెల్లం పాయసంతో చేసినప్పుడు వేసున్నాను. నేను ఇప్పుడు మాత్రం సింపుల్గా దీనిపైన కొంచెం డెకరేషన్ కోసం ఈ యాలకుల పొడి చల్లేస్తున్నాను. చక్కగా చూడండి రెడీ అయిపోయింది. అప్పుడే మనం తినేసేయటానికి. మనకి యాలకుల పొడి అనేది ఏంటంటే స్వీట్ టేస్ట్ చేస్తుంది కాబట్టి నేను యాలకుల పొడి వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, యాలకుల పొడి వేసుకోవచ్చు, దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. అది మన చాయిస్ కాబట్టి నేను ఇవాళ యాలకుల పొడితో చేశాను. ఒక్కొక్కసారి నేను కూడా దాల్చిన చెక్క పొడి వేస్తానండి. ఆ టేస్ట్ ఇంకోలా ఉంటుంది. అదేంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు దాల్చిన చెక్క బాగా పనిచేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఆ పొడి వేస్తుంటాను అనమాట. ఇప్పుడు చూడండి, మీకు నేను స్పూన్తో చూపిస్తాను ఎంత ఈజీగా కరిగిపోయి ఉంటుందో. 1 మినిటే కదండి అయ్యింది. చూడండి చక్కగా నానిపోయింది. ఇంక ఇప్పుడు ఇదంతా కలిపేసేసుకొని మనం అంతా కలవాలి కదా. యాలకుల పొడి కూడా టేస్టీగా చక్కగా పిల్లలకి స్పూను పెడితే వద్దు అనకుండా తినేస్తారండి.
పిల్లలకు కూడా నెయ్యితో చేసిన పదార్థాలు తెలివిని పెంచుతాయి అనిపిస్తుందండి. నేను స్కూల్లో ఇన్ని రోజులు వర్క్ చేస్తున్నప్పుడు టీచర్గా ఉన్నప్పుడు నెయ్యి తినే పిల్లలు తెలివే వేరండి. నెయ్యి తక్కువ తినే వాళ్ళ మెమరీ కన్నా కూడా నెయ్యి తినే వాళ్ళ మెమరీ ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇలా చక్కెరతో పాల పేనీలు చేసేసుకోండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీ చూడొచ్చు. చూసిన తర్వాత మీరు ట్రై చేయండి, తప్పనిసరిగా నచ్చుతుంది. నచ్చిన తర్వాత కామెంట్ చేయండి. ఇవాళ రెడీ అయిపోయిన పేనీలు ఈజీగా కలిసిపోయింది. 2 నిమిషాలు. ఎంత చక్కగా దాన్ని మనం చల్లగా తిన్నా వేడిగా తిన్నా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటే తినాలనిపిస్తుంది. సూపర్ అంటే సూపర్గా ఉందండి. 2 నిమిషాల్లో పిల్లలకి ఈజీగా సింపుల్గా చేసి పెట్టేసేయచ్చు. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ ఈజీగా మీరు ఇమీడియట్గా చూసేయండి. మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు చేశాక కామెంట్ చేయటం కూడా అసలు మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూడాలి అంటే నా ఛానల్ తప్పకుండా ఫాలో. సింపుల్గా చేశాను. ఇలాగే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవద్దు. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చండి. ఒక్కసారి ట్రై చేసిన తర్వాత తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.